చూద్దాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల హాజరయ్యారు. తెలంగాణకు సంబంధించిన రాజకీయ పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. తెలంగాణలోని వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో జరిగినటువంటి వరద వల్ల జరిగిన నష్టం వాటన్నిటిని కూడా అంచనా వేసి ఆ లెక్కలతో సహా ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కావాల్సినటువంటి సమాచారంతో సాయంత్రం పూట మన అమిత్ షా గారిని కలవబోతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, అట్లాగే లోన్ రీస్ట్రక్చరింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో విరివిగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించిన దానిపైన, క్రూడ్ ఆయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పెంచమని ఆ సుంకాన్ని, ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. జీరో ఉంది ఇంపోర్ట్ డ్యూటీ, దాన్ని 26% చేశారు. మళ్ళీ దాంట్లో నుంచి మొన్న 10% తగ్గించారు. ఇప్పుడు కేవలం 16.5% ఉంది. కాబట్టి దయచేసి దాన్ని మళ్ళీ పాత పద్ధతిలో 44% ఇంపోర్ట్ డ్యూటీ మీరు ఇంపోజ్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికి కావాల్సినంత ఆయిల్ ఫామ్ని ప్రొడ్యూస్ చేసి ఇచ్చే బాధ్యతని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. దాంతో పాటు ఎంజీపీ మినిమం గ్యారంటీ ప్రైస్ ఇప్పుడు సుమారు 19,000 ఉంది ధర. దాన్ని 25,000కి మీరు మినిమం గ్యారంటీ ప్రైస్ డిక్లేర్ చేస్తే, ఒకవేళ 25,000కి తగ్గినా కేంద్ర ప్రభుత్వం భరాయించేటటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ 1,50,000 కోట్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకునే బాధ కూడా తగ్గుద్ది. విదేశ మార్గ ద్రవ్యం మిగులవుతుంది, భారతదేశానికి మేలు అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆర్థిక మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆమె గారు కూడా వెస్ట్ గోదావరి కోడలు కాబట్టి, తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది కాబట్టి, ఆ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పంట ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలిస్తానని చెప్పారు. త్వరలోనే ఇది శాఖలతోటి సంబంధం ఉన్నటువంటి సమస్య కాబట్టి నేను వెంటనే దాన్ని పరిశీలించి పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి వర్షపాతం మొన్న కామారెడ్డి, నిజామాబాద్ 7 జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మొన్న ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలతోటి మాట్లాడి, రైతులతోటి మాట్లాడి నష్టాన్ని బేరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికని ఈరోజు ఇస్తున్నాం. డీటెయిల్ రిపోర్టు కూడా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. గత సంవత్సరంలో కూడా వరదలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు, నష్టాన్ని చూశారు, కమిటీ కూడా వచ్చింది, దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ఇంత ఇవ్వాలని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మాకు వరద సహాయ నిధి కింద ఏమాత్రం రాలేదు. వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఎస్డిఆర్ఎఫ్ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి పెద్ద ఎత్తున 50 సెంటీమీటర్లు, ఎప్పుడు కూడా చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 50 సెంటీమీటర్లు ఒకే రోజు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రహదారులు కానీ, పంటలు కానీ, ఆస్తులు కానీ పెద్ద ఎత్తున నష్టపోయినాయి. కాబట్టి దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా రాష్ట్రాలకి, మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా ఇస్తున్నారో గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి స్పెషల్ గ్రాంట్ కింద మాకు కూడా మేము 5,000 కోట్లకి నష్టం జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదిక ఇస్తున్నాం. రేపు డీటెయిల్ రిపోర్ట్ కూడా పంపిస్తాం.